157, 164 ఆ టాక్స్ లో మరొక అమెరికన్ ఆయన అంటున్నాడు, తలపు రూపులను గురించి ప్రశ్నించాడు. తలంపును గురించి, ఈ నామరూపాల గురించి ప్రశ్నించాడు ఆయన. ఇప్పుడు మహర్షి తలంపుల మూలమేమిటో ముందు కనుక్కో, ఆ తర్వాత అవి నీకు కనపడవు అన్నారు. తలంపుల మూలాన్ని కనుక్కుంటే నామరూపాలు కనిపించవు, తలంపులే కనిపించవు. అప్పుడు ఇచ్చకుడు అంటున్నాడు, తలపులు వాస్తవాలు కావచ్చునేమో కదా అని. అప్పుడు తలపులు నిజాలై ఉండొచ్చు కదా అని అన్నాడు. అంటే మహర్షి అన్నారు, తలంపులు ఉంటే అవి వాస్తవాలు అవ్వచ్చు, చూస్తే అవి ఉండవమ్మా. అవును, చూడకపోతే ఉంటాయి, ఉంటే వాస్తవాలుగానే ఉంటాయి. అవి కనుక అదృష్టమైతే ఇంకా వస్తుత్వం దేనికుంది? నీవు పాంచభౌతికము అయితే ప్రపంచం కూడా అంతే. నువ్వేమో పాంచభౌతికమా? ఒకసారి చూడు, కనుక్కో. ఈ పంచభూతాత్మకమైనదా నువ్వు ఈ పంచభూతాత్మకమైనదే అయితే ఈ ప్రపంచం కూడా పంచభూతాత్మకమే కదా. కాబట్టి ప్రపంచం అంతే, నువ్వు మరి పంచభౌతికమేమో కనుక్కో అన్నాడు భగవాన్. అంటే ఆ పృచ్ఛకుడు, ఈశ్వర సృష్టికి నేనేమైనా ఉపయోగపడతానా? ఇదంతా ఈశ్వరుడు సృష్టించాడు కదా, ఆ సృష్టికి నేనేమైనా ఉపయోగపడతానా అని అడిగాడు. మహర్షులు వారు అంటున్నారు, సృష్టిలోని ఈశ్వరాంశకు నీ ఆత్మ వేరా? సృష్టిలో అన్నిట్లో కలిపి నువ్వున్నావు, కలిపి కదా ఈశ్వరుడు. నువ్వు ఈశ్వరుడు కంటే వేరైతే నువ్వు సృష్టికి ఉపయోగపడచ్చు. అదే కాబట్టి సృష్టిలోని ఈశ్వరాంశకు నీ ఆత్మ అంటే నువ్వు భిన్నమేమో చూడు. నీకు నువ్వు సాయపడగలవా? నీకు నువ్వు సాయపడవలసిన అవసరం ఏముంది? ఎవరి సాయం లేకుండానే ఉన్నావు కదా నువ్వు. కాబట్టి నీకు నువ్వు సాయపడలేవు కదా. మరి అలాంటి నువ్వు ఈ ప్రపంచానికి ఎట్లా నీకు నువ్వుగానే ఉండలేవు. నువ్వే ఉండడానికి ఈశ్వరుడు మీద ఆధారపడి ఉన్నావు. నన్ను లేపితే శత్రువులెంత అన్న గుడ్డివాడి చందాన ఉంది ఈ వ్యవహారం. నీకు నువ్వే స్వయంగా లేవు. అట్టి నువ్వు మరి ఈ ప్రపంచానికి ఎట్లా సాయపడతానంటున్నావు? కానీ దానికోసం నీకు ఆ ఈశ్వర అంశయే సాయం ఇవ్వాలి. నువ్వు ఏదైనా చేయవలసి ఉంటే ఆ ఈశ్వర అంశయే నీకు సహాయం చేయాలి తప్ప నీకు నువ్వుగా ఏమీ చేయలేవు. చూడిది వింతగా లేదు మరి? నిన్ను శాసిస్తున్నది, నిన్ను నడుపుతున్నది ఆ ఈశ్వరాంశే కదూ. నిద్రలో నీవెక్కడికి పోయావు? మళ్ళీ ఎక్కడి నుంచి మరి తిరిగి వస్తున్నావు? ఒకసారి చూడు. పోయానండి, నిద్రపోయానండి, లేచానండి అంటావే తప్ప ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఎలా వస్తున్నాను అన్న సంగతి ఎవరు ఆలోచించరు కదా. దాని గురించి ఆలోచించి చూడు అన్నప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు, నేను నా తలపులకు చర్యలకు వసూళ్ళైపోయి ఉన్నాను. నా ఆలోచనలకిను అటు పనులకి నేను వసూళ్ళైపోయి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మహర్షి తలపులు చర్యలు రెండూ ఒకటే. తలిచినదే స్త్రీగా మారుతుందంతే. తలపు చర్య అని రెండు కాదు. ఉన్నది తలపే, తలుపుగా ఉన్నది చర్యయే. అవునా? అవును. లోపల అనుకుంటావు, వెలుపల చేస్తావు. అవునా? రెండు ఒకటే. అనుకున్నదే చేస్తున్నావు, చేస్తున్నదే నువ్వు అనుకున్నది. కాబట్టి అవి రెండు కాదు అన్నారు భగవాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన అతిభౌతిక శక్తులను ఇంద్రియాల చేత గ్రహింపడానికి వీలవుతుందా? గొప్ప మహామహా శక్తులు ఉన్నాయి కదా, ఈ భౌతికానికంటే కూడా గొప్పవైన శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తుల్ని మనం ఈ ఇంద్రియాల చేత గ్రహించవచ్చునా అని అడిగారు. అంటే మహర్షి అన్నారు, కనపడే విషయం చూచేవాని స్థితికి అనుగుణంగానే ఉంటుంది. ఏదైనా కనపడుతోంది అంటే
చూచే వాడి యొక్క దృష్టి ఎలా ఉందో అలాగే కనపడుతుంది. ఉమ్, వాడికి అదే నిజం, అదే సత్యం. అవునా? ఉమ్, నీ దృష్టిని బట్టి నువ్వు చూడబడే వస్తువు ఉంటుంది అంటున్నారు. మనమేమో వస్తువుని బట్టి నేను చూస్తున్నాను అంటాం. అవునా? అది అలా ఉంది కాబట్టి నాకు అలాగ అనిపించింది అంటున్నాం మనం. ఉమ్. ఇక్కడ బాగా సూక్ష్మంగా చూడాలమ్మా. అదే అదే. అందరికీ అదే విచారించరు కానీ అది అలా ఉంది కాబట్టి నాకు అలా కనపడింది అంటున్నారు కదా. ఉమ్, కానీ ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే చూచేవాడి స్థితికి అనుగుణంగానే చూడబడేది ఉంటుంది. నువ్వు ఎలా ఉంటావో నీకు అది అలా కనపడుతుంది ఉమ్. అంటున్నారు భగవాన్. అదేమిటండి, అది అలా వంకర టింకరగా ఉంది గనక నాకు అలా కనపడుతోంది అంటాం కదా. ఆ వంకర టింకర అన్న భావన నాది. వంకర టింకరగానో లేక అందంగానో అనాకారంగానో అదే ఉంది కాబట్టి నాకు అలా కనపడింది అని మనం అంటాం. ఉమ్, అందరూ అలాగే అనుకుంటారు. అయితే అది వంకర టింకరగానో అనాకారంగానో అందంగానో ఉంది అని అనుకుందాం. ఉమ్, కానీ నీ బిడ్డ కురూపి అయి ఉండొచ్చు. ఉమ్, కానీ మరి నీకు ఆ బిడ్డ కురూపిగా కనిపించడు. ఉమ్. ఎంతో ముద్దుగా ఎంతో అందంగా వాడు కదిలినా మెదిలినా నవ్వినా నీకు ఆనందంగా కనపడుతుంది. అందంగా కదా. కాకి పిల్ల కాకి ముద్దు అంటున్నాం కదా. అదే చూచేవారికి వారి దృష్టిని బట్టి కురూపిగా ఉండొచ్చేమో గాని తల్లికి కురూపిగా కనపడదుగా బిడ్డ. కనిపించదు. మరి ఆ బిడ్డ ఒక్కటే కదా. ఉమ్, కాబట్టి ఈ రకంగా అంటే తల్లి దృష్టి బట్టి ఆ బిడ్డ రూపురేఖ అందాలు తందాలును. అవునా? ఉమ్, ఇతరులు అలాగే చూడట్లేదు కాబట్టి వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. అవును. ఇలా మనం అన్వయం చేసుకోవాలి. ఉమ్, ఈ కనబడేదంతా కూడా చూచేవాడి దృష్టికి అనుగుణంగా కనపడుతూ ఉంటుంది. ఉమ్. ఇష్టము అని చూస్తే ఎంత అనాకారమైందన్న ఇష్టంగానే ఉంటుంది. అదే అయిష్టము అని చూసినప్పుడు ఎంత అందమైన దానిలో కూడా నీకు వంకలు కనపడతాయి. ఉమ్, అంతే, ఎందుకంటే వివరణ అక్కర్లేదు. అవును. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, పలువురు చూచింది ఒక్కటే అయితే అనేక మంది ఒకే రకంగా ఉన్నదని చూశారనుకోండి, దృష్టిని బట్టి వస్తూ ఉంది అంటున్నారు కదా. ఉమ్, ఉమ్. అనేక మంది చూశారనుకోండి, అప్పుడు మహర్షి అందరిలోనూ చూచేవాడు సమానంగానే ఉన్నాడు. ఉమ్, వ్యక్తులు అనేకులు కావచ్చు, నానాత్వము నిద్రలో లేదుగా. లేదు. కాబట్టి అందరిలోనూ ద్రష్ట చూసేవాడు సమానంగానే ఉన్నాడు. వాడికి దృష్టిని బట్టి అది కనపడుతుంది అని చెప్పాము. అయితే అందరూ ఒకే దానిని ఒకే విధంగా చూస్తున్నారు అనుకోండి, అప్పుడేమిటని అడిగాడు అతను. అదే అడిగితే అందరిలోనూ ఉన్న ద్రష్ట ఒక్కడే, చూచేవాడు ఒక్కడే, అయితే వ్యక్తులు అనేకులై ఉన్నారు. ఉమ్, ఈ నానాత్వం అంతా నిద్రలో ఉండే. లేదు. ఇప్పుడు చూచేవాడు గాని, చూడబడేది గాని, చూపు గాని, ఆ చూడబడే దానిలో లోపాలు గాని లేకపోతే గొప్పతనాలు గాని ఏమైనా నిద్రలో ఉన్నాయా అన్నారు భగవాను. ఉమ్, అంటే ఆయన మళ్ళీ ప్రవచనం విషయం మారింది. ఎప్పుడో మరణించిన అబ్రహాం లింకన్ మేము చూచామండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో మరణించాడు ఆయన. ఆయన్ని మేము చూచాం అన్నాడు అతను. అప్పుడు మహర్షి వారు అన్నారు, చూచేవాడు లేకపోతే చూడబడేది ఉంటుందా? ముందు నువ్వు చూసావు కదూ. చూశాక ఎప్పుడో చచ్చిపోయిన అబ్రహాం లింకన్ కనిపించాడా? కనిపించాక చూసావా? చూశాను కాబట్టి కనిపించాడు. చూచేవాడు లేకుండా చూడబడేది ఉంటుందా? లేదు. అనుభవం నిజంగానే ఉండవచ్చు కాక, నీ అనుభవంలో నిజంగానే నువ్వు చూసినట్లు ఉండొచ్చు కాక, అది చూచేవాడి చూపుని బట్టే ఉంటుంది. మళ్ళీ ఆయన అన్నాడు, నా వద్ద పనిచేస్తున్న ఒక అతడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా వాళ్ళు పలువురు చేరి ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలో వాడి బొమ్మ ఉంది. అది ఎలా సంభవించింది? ఆ దగ్గర పనిచేసే కొంతమంది యుద్ధంలో పనిచేసినప్పుడు ఒక అతడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా వాళ్ళందరూ కలిసి, నా దగ్గర పనిచేసే మిగతా వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో ఆ చనిపోయిన
బొమ్మ పడింది. మరి అది ఎలాగా జరిగింది? ఇప్పుడు అప్పుడే చచ్చిపోయి ఎప్పుడో చచ్చిపోయాడు కదా ఆయన. అదే కానీ వీళ్ళందరూ స్నేహితులందరూ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో వీడున్నాడు. అది ఎలా సంభవించింది అంటే భగవాన్ అన్నారు, బహుశా ఆ తలంపులకు రూపం వచ్చిందా ఏమిటో. ఆ విషయం మూల మీద నువ్వు విచారించు. ఆ తలంపులకి రూపం వచ్చి ఉండొచ్చు. అయ్యో మన అందరం ఉన్నాం కదా, ఇంతమంది ఫ్రెండ్స్ అందరూ ఫోటో తీసుకున్నాము, వాడు కూడా ఇక్కడ ఉండే ఉంటాడు, వాడు ఇక్కడ ఉంటే మన పట్టణంలో ఉండును కదా అన్న తలంపుల యొక్క బలమేమో ఆ రూపం రావడానికి కారణం. ఆ విషయం యొక్క మూలం ఏదో చూడు అన్నాడు భగవాన్. మూలాన్ని నేను ఎలా చూడగలను అంటే భగవాన్ అంటున్నారు, దారి నీకు వెలుపల ఉంటే అటు ఇటు అని దాన్ని సూచించి చెప్పవచ్చు. దారి నీకు బయట ఉంటే ఇటు కాదయ్యా అటు వెళ్ళు, అటు కాదు ఇటు వెళ్ళు అని చెప్పొచ్చు. కానీ అక్కడ దారి నీలోనే ఉంది. మరి ఆ విషయం మూలం అక్కడికి నువ్వు వెళ్ళాలంటే దారి నీలోనే ఉంది. నీలోనే దానికే నువ్వే వెతకాలి. ఎక్కడుంది ఇప్పుడు ఈ విషయానికి మూలం అని వెతకాలి. ఏ విషయానికి? ఎప్పుడో చచ్చిపోయిన ఆయన ఇప్పుడు స్నేహితులు పట్టణం తీసుకుంటుంటే ఆ ఫోటోలోకి వచ్చి పడ్డాడు. ఎలా పడ్డాడు అని నువ్వు బహుశా ఆ తలంపు ఆ విషయం యొక్క మూలంలోకి వెళ్ళు. ఎలా వెళ్ళాలి అంటే దారి బయట ఉంటే నేను చెప్పొచ్చు, కానీ నీలోనే ఉంది కాబట్టి నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీవు ఆత్మస్వరూపుడివై ఉండనే ఉన్నావు కదా. ఉన్నా కానీ చచ్చిపోయిన వాడు వచ్చాడు, ఉన్నవాడు చచ్చాడు అనేటువంటి భావాలన్నీ తలపల రూపంలో కలుగుతున్నాయి. ఆ వాడెవడో వెతకడానికి వెళ్ళబోతే వెళ్ళేవాడెవడా అన్న విచారణ సాగినప్పుడు ఈ ఈ వాడు ఎవరో ఉన్నాడు, అతను చచ్చిపోయిన వాడు ఫోటోలోకి వచ్చాడు అనేవాడు కూడా లేకుండా పోతాడు. లేనివాడు ఫోటోలోకి వచ్చినట్లు వాడు నిజంగానే ఉన్నట్లు నీకు అనిపిస్తోంది, కానీ అలా అనేవాడు కూడా ఉన్నాడేమో చూడు అని వెతకడం అన్నమాట మూలం. ఇప్పుడు అర్థమైందా? ఉన్నాడా మరి? లేడుగా. వెతకనంతసేపు ఈయన మహారాజే ఊరేగుతూ సృష్టించేస్తూ ఉంటాడు. అదే మూలంలోకి వెళ్ళడం. కాబట్టి ఆత్మ ఎప్పుడు అనుభూతమయ్యే ఉంది. దానికోసమే వెతకాలి. కాకపోతే దానికోసం కొత్తగా ప్రయత్నించాలి. కానీ ఆత్మ నీ అనుభవంలో ఉన్నదే, అనుభవంలోనే ఉన్నదని నీకు తెలియదు కాబట్టి నువ్వే ప్రయత్నం చేయాలి. ఎవరికి నీ అని అడగమంటున్నారమ్మా, అంతే. నా స్నేహితులు వీళ్ళు ఇదంతాను మా చచ్చిపోయిన వాడు ఆ పట్టణంలోకి వచ్చాడు, ఇది ఎలా సంభవించింది, అసంభవం కదా అని అడుగుతున్నప్పుడు నీ మూలంలోకి వెళ్ళు. విషయం ఎవరికి దాన్ని ప్రశ్నిస్తే నాకు, అవునా, ఈ సంఘటనలన్నిటినీ తెలుసుకుంటూ ఇది ఎలా జరిగింది అని అడుగుతున్నావు కదా. అడిగే నువ్వు నీ మూలంలోకి వెళితే ఇవన్నీ ఉన్నాయి, ఇలా జరిగింది అన్నవాడు కూడా లేనివాడైపోతాడు. అది ఎప్పుడు ఉన్నదే గాని ఇప్పుడు కొత్తగా ప్రయత్నించవలసి ఉంది. అది నీ అనుభవంలో ఉన్నదేనని నువ్వు గ్రహించు అన్నారు. అయితే సరే, నేను నా ఆత్మను సాధిస్తాను భగవాన్ అన్నాడు. అప్పుడు భగవాను, నేను నా ఆత్మ అంటున్నావు, నువ్వు నీ ఆత్మ అవి రెండా? నేను నా ఆత్మ అంటావు కదా, రెండా? అప్పుడు నేను అలా అనుకోవడం లేదండి. మరి నేను నా ఆత్మను సాధిస్తాను అన్నావు. అప్పుడు మహర్షి అంటున్నారు, అనుభూతం కానిది కానీ అయినది కానీ ఏమిటి? నీకు అనుభవం అయింది కానీ అనుభవం కానిది కానీ ఏమిటది?